శ్రీకృష్ణ చరిత్ర మొదటి భాగం అధ్యాయం 6 శీర్షిక నందనందనుడు. రచన నిర్మలం అనే శ్రీ అజ్జరపు వెంకటరావు. సంపాదకత్వం శ్రీమతి పప్పు శాంతాదేవి. సమర్పణ సౌభాగ్య నిర్మలం ఫౌండేషన్, న్యూఢిల్లీ. స్వరం సమ్మెట ఉమాదేవి. ఆ తుఫాను వర్షపు నాటి రాత్రి రేపల్లెలో నందముఖ్యుడు, గోపకులు మందలను కాపాడుకోవడానికి మందల దగ్గరకు వెళ్లిపోయారు. స్త్రీలందరూ ఎవరి ఇళ్లల్లో వారుండిపోయారు. నందగోపుని భార్య యశోదకు ప్రసవ వేదన ప్రారంభమైంది. వైష్ణవ మాయ వలన ఆమెకు తెలివి తప్పింది. ఇరుగు పొరుగు వారికి కూడా తెలియకుండగానే ఆ తెలివి తప్పిన స్థితిలోనే ఆమె ఆడ శిశువుని కన్నది. ఆ రాత్రి వసుదేవుడు యమున దాటి వచ్చి దేవకి కన్న మగ శిశువును యశోద ప్రక్కలో విడిచి ఆమె కన్న ఆడ శిశువును తాను తీసుకుని పోయాడు. ఆ సంగతి యశోదకు తెలియదు. దేవకి వసుదేవులిద్దరికి తప్ప మరి ఎవ్వరికీ తెలియదు. సూర్యోదయానికి పూర్వము యశోదకు తెలివి వచ్చింది. ప్రక్కలోనున్న పసికందు నల్లనయ్యను చూచింది. ఆమె ఆనందానికి అంతులేదు. ఆ ప్రక్కనే ఉన్నది రోహిణి. ఆమె వసుదేవుని భార్యలలో ఒకతే. దేవకీదేవికి సప్తమ గర్భంలో పుట్టిన సంకర్షణుని తన బిడ్డగా పెంచుతూ రేపల్లెలో ఉంటోంది. నందునకు వసుదేవునకు గల సన్నిహితత్వమును బట్టి ఆమె నందుని ఇంటనే ఉంటుంది. ఆమె నిద్ర నుండి లేచి యశోదను చూడటానికి ఆమె గదిలోకి వెళ్లేసరికి ఆమె ప్రక్కలో పసిబిడ్డ కనపడ్డాడు. యశోదకు కొడుకు పుట్టినందుకు ఆమె చాలా సంతోషించింది. 10 మందికి తెలిసేలా ప్రసవ వేదనతో బాధపడకుండా తేలికగా రెండవ కంటికి తెలియకుండా యశోదకు సుఖప్రసవమైనందుకు రోహిణి పొంగిపోయింది. ఇరుగు పొరుగు వారినందరినీ పిలిచింది. స్త్రీలందరూ వచ్చి ఆ బిడ్డడి అందచందాలను గురించి ఆశ్చర్యంగా చెప్పుకున్నారు. నీలమేఘముల వంటి శరీరకాంతి, పద్మపత్రముల వలె చక్కని విశాలములైన నేత్రములు, ఒత్తుగా ఉంగరములు తిరిగిన నల్లటి జుట్టు, పొడవైన చేతులు, మందహాసము చేస్తున్నట్టు విప్పారిన పండంటి పెదవులు, చిన్ని నోరు, ముద్దులొలికే చెక్కిళ్ళు, లేక లేక చాలా కాలానికి బిడ్డను కన్నా యశోద పండంటి బిడ్డను కన్నదని అందరూ ఆమెని అభినందించారు. ఆమె అదృష్టవంతురాలన్నారు. బిడ్డకు స్నానం చేయించి పాలు కుడిపి ఆశీర్వదించారు. నందనుడు కలిగిన వార్తను మందలలో అందుకున్నాడు నందగోపుడు. ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. బిడ్డలు లేక ఆనందమంటే ఏమో ఎరుగని మోడువారిన అతని జీవితము చిగురించింది. పెద్ద వయసులో అతనికొక క్రొత్త కాలక్షేపము. శుభవార్తను చెప్పిన వారికి తృప్తిగా బహుమతులనిచ్చాడు. నందుడు గోపకుల ముఖ్యుడు. యమునా తీర వనసీమలకు అధిపతి. అతని ఆధిపత్యంలో కొన్ని గ్రామాలున్నాయి. వ్యవసాయము, పశుపోషణ వలన జీవించే గోపకులకు అతడు ప్రభువు. అతడు మధురానగర రాజేంద్రునికి సామంతుడు. ప్రతి ఏటా మధుర వెళ్లి ప్రభువునకు కప్పం చెల్లించి వస్తాడు. ప్రభువుల పట్ల ఎంత వినయ విధేయతలు కలిగి ఉంటాడో, పట్టుదల వస్తే అంత బిగిసిపోతాడు. ప్రాణాలకు తెగించి పోరాడగల పరాక్రమవంతుడు, ప్రతిభాశాలి. ఈ గోపకులు తమ అరణ్యాలలోని భూమిని సాగుకు తెచ్చి ఆహార ధాన్యాలు, పప్పు దినుసులు, శాకములు పండిస్తారు. విస్తారముగా పశువులను పెంచి మధురానగర వాసులకు పాలు, పెరుగు, వెన్న, మీగడలు విక్రయించి ధనము సంపాదించుకుంటారు. వారు కూడా మధురానగర యాదవ ప్రభువుల జాతి క్షత్రియులే. అయినా వృత్తి వల్ల గోపకులు కనుక వారిని గొల్లవారంటారు. పశుపోషణ వల్ల గొల్లవారైతే అరణ్య జీవనం వల్ల ఆటవికులయ్యారు. వసుదేవుని భార్యలలో ఒకతేయగు రోహిణి వ్రేపల్ల నుండి వచ్చినదే. గోపకుల ఆచారాలు కూడా యాదవుల ఆచారాలకు సరిపోతాయి. యశోద
మగబిడ్డను కని 10 రోజులయ్యింది. 11వ నాడు పురిటి శుద్ధి. ఆనాటికి తమ కుల పురోహితులైన గర్గాచార్యుల వారిని శిష్య సమేతంగా వచ్చి పుణ్యాహవచనాది క్రియలు జరిపించమని కబురు చేశాడు నందుడు. తప్పక వస్తామని ఆయన సమాధానం పంపారు. బందిఖానా నుండి విడుదలై దేవకీ వసుదేవులు ఇంటికి చేరుకున్నారు. అష్టమ గర్భంలో దేవకీదేవి మగపిల్లవానినే కనలేదనే వార్త ఆ నోట ఈ నోట నగరమంతా వ్యాపించింది. ఆ వార్త అక్రూరునికి తెలిసింది. ఆకాశవాణి వాక్కులు అనృత వాక్కులని రుజువైందని అందరూ అనుకున్నారు. దేవకీ వసుదేవులు విడుదలై ఇంటికి వచ్చారని వినడంతో అక్రూరుడు వారిని చూడటానికి వెళ్ళాడు. అక్రూరుని చూడటంతో ఆయనకు పాదాభివందనం చేశాడు వసుదేవుడు. వారిద్దరూ కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. వసుదేవుడు, అన్నా, ఈ విధముగా మళ్ళీ ప్రాణములతో బయటపడ్డాము అన్నాడు. అక్రూరుడు, చాలా సంతోషము సోదరా, బ్రతికియుండిన శుభములు బడయవచ్చునన్నారు పెద్దలు. ఇన్నాళ్లకు ప్రాణములతో బయటపడ్డ నీకు కూడా ఇకనైనా శుభాలు కలగాలని ఆశీర్వదిస్తున్నాను. అన్నా, ఆ భగవానుడు ఏమి చేయనున్నాడో ఎవరికి తెలుస్తుంది? వసుదేవా, భగవంతుడున్నాడు, వస్తాడు, రక్షిస్తాడు అని ఆకాశవాణి, నారదముని, వ్యాసముని అందరూ చెబితే నిజమనుకున్నాము. ఎన్నో ఆశలు పెంచుకున్నాము. అన్నీ వ్యర్థములయ్యాయి కదా. వసుదేవుడు ఆ మాటలకు, అన్నా, దేవకితో మాటలాడుదురుగాని లోనికి రండి అని అతడిని ఏకాంత ప్రదేశానికి తీసుకుని వెళ్ళాడు. ఆ గదిలోనికి దేవకి కూడా వచ్చింది. అతడిని కూర్చోబెట్టి జరిగిన సంగతంతా చెప్పారు. అప్పుడు వసుదేవుడు, అన్నా, యాదవ కులవర్ధనుడు వ్రేపల్లెలో నందగోపుని ఇంటనున్నాడు. నాతో ప్రమేయము లేకుండా నీవు అతని రక్షణకు అన్ని ఏర్పాట్లు చెయ్యాలి. మేము కలగజేసుకుంటే అది అనుమానాలకి కారణమవుతుంది. అది విన్న అక్రూరుడు, వసుదేవా, ధన్యుడవోయ్, ఎంత మధురమైన వార్త చెప్పావు. అతి రహస్యమైన ఈ బాధ్యత నీవు నాకు అప్పగించినందుకు నాకు ఎంతో తృప్తిగాను సంతోషముగాను ఉంది. మన గురువులు గర్గాచార్యులే నందగోపుని పురోహితుడు. ఆయనను మనం విశ్వసించవచ్చును. ఆయన ద్వారా అక్కడి వార్తలు తెలుసుకుని అవసరమైన జాగ్రత్త తీసుకుంటాను అన్నాడు. దేవకి, అలాగే చేయండి పెద్దా అన్నది. గర్గాచార్యుని రప్పించి ఆయనకు విషయం చెప్పారు. ఆ బ్రాహ్మణుడు ఆ బాధ్యత వహించడానికి సంతోషంతో అంగీకరించాడు. ఏదో పూజనో పుణ్యమనో 10-15 రోజులకొకసారి గర్గాచార్యుడు రేపల్లెకు వెళ్లడం రివాజే. గర్గాచార్యుడు మధురా నగరానికి రాజపురోహితుడు. ముఖ్యుల కుటుంబములన్నింటికీ ఆయనే పురోహితుడు. నందగోపుడు కూడా ఒక ముఖ్యుడే. అందువలన ఆయన వ్రేపల్లె వాసులకు కూడా పురోహితుడే. అంతేకాకుండా ఆయన వేదాంగముల నెరిగిన విష్ణు భక్తుడు. ఆర్యవర్తములలోకెల్లా మహాప్రసిద్ధుడైన వేదవ్యాస మునీంద్రుడి శిష్యుడు. ఆయన కరుణకు పాత్రుడైన అదృష్టవంతుడు గర్గాచార్యుడు. లేక లేక నందగోపునికి కొడుకు పుట్టాడు. కుటుంబ పురోహితుడైన గర్గాచార్యునికి అపరిమితానందము కలిగినదనుటలో ఆశ్చర్యము లేదు. పురిటి శుద్ధి నాటికి మధురా నగరము నుండి బ్రాహ్మణ బృందాన్ని చాలా మందిని తీసుకొని రేపల్లె వెళ్ళాడు. నందగోపుడు వచ్చిన బ్రాహ్మణులందరికీ భక్తి శ్రద్ధలతో స్వాగతము చెప్పి సమస్త సౌకర్యములను ఏర్పాటు చేశాడు. నందుడు శుచిస్నాతుడై శృంగారించుకున్నాడు. బ్రాహ్మణ ప్రముఖులచే స్వస్తి పుణ్యాహవచనములను చదివించాడు. జాతకర్మ జరిపించాడు. నందగోపుడు వత్సములతో కూడిన పాడి ఆవుల అనేకములను బ్రాహ్మణులందరికీ కానుకలుగా ఇచ్చాడు. కనకపాత్రలతో తిలాదానాలు చేశాడు. పుత్రోత్సవము చేస్తున్న నందుని ఆనందము కన్నా చేయిస్తున్న గర్గాచార్యుని ఆనందము అధికంగా ఉంది. ఆ బాలుని జన్మరహస్యం ఆయనకు తెలుసు. సాక్షాత్ శ్రీమన్నారాయణుని అవతారమైన ఆ లీలా మానుష విగ్రహునికి
కారణ జన్మునుడికి జాతకర్మ చేయించే మహాయోగ్యత, అవకాశము తనకు లభించిందంటే అది తన పూర్వజన్మ విశేషమే అనుకున్నాడు. తన జన్మ చరితార్థమైపోయిందనుకున్నాడు. ఆ బాలుని రూపురేఖలలో దివ్యత్వము తాండవిస్తోంది. ఆ ముఖములో, ఆ కనులలో, ఆ లలాటములో మానవాతీతమగు మహాతేజము గోచరిస్తోంది. ఈ బాలుడు తప్పక విష్ణుదేవుని ప్రతిబింబమే అని ఆయనకు విశ్వాసము కలిగింది. దేవకీ వసుదేవుల రూపముద్రలు అతనిలో స్పష్టంగా కనపడుతున్నాయి. అందుచేత దేవకీ వసుదేవుల కథనము యథార్థమని తృప్తిపడ్డాడు. ఓహో దేవకీ వసుదేవులారా, సమస్త లోకాధీశుడైన ఆదినారాయణునే మీ బిడ్డగా పొందారు. మీరెంత ధన్యులో కదా. పురుషోత్తమునే బిడ్డగా పొందుటకు పూర్వజన్మలలో మీరేమి తపము చేశారో మాకు తెలియదు గాని ఈ జన్మలో మీరు పడిన పాట్లు, చెల్లించిన మూల్యము అసాధారణము. ఈ నంద యశోదలు ఎంత అదృష్టవంతులు. వీరి పురాకృత సుకృతము అనూహ్యము అనుకున్నాడు. నందా, మీ దంపతులిరువురు చాలా ధన్యులు. ఎన్నో జన్మలలో మీరు చేసిన తపముల పంట ఈ జన్మలో ఈ బాలునిగా మీ ఇంట మూర్తీభవించినదయ్యా. ఈ బాలుడు నిర్భీకుడు. ఇతడు అనంత శ్రీయుతుడు. అపార విక్రమమును ప్రదర్శించి వైరి విజేత అవుతాడు. ఎక్కడ ధర్మగ్లాని జరిగితే అక్కడల్లా ఇతడేగి ధర్మ సంస్థాపన చేస్తాడు. దీర్ఘాయుష్మంతుడు అన్నాడు గర్గాచార్యుడు. ఆచార్యదేవా, అంతా మీ అనుగ్రహం. నా బిడ్డను ఆశీర్వదించండి. ఏ దుష్ట శక్తులు నా బాబు వైపు చూడకుండా రక్ష కట్టండి. అవసరమైన హోమాలు, జపాలు ఏమేమి చెయ్యాలో అవన్నీ చెయ్యండి. మాకు గల పాడి పంటలు, సిరి సంపదలు సమస్తము మా తండ్రి అభివృద్ధి కొరకే కదా అన్నాడు నందుడు. ఆనందాశ్రువులు రాలుస్తూ గర్గాచార్యుని పాదాలకు ప్రణమిల్లాడు. గోపకులందరూ దుందుబులు మ్రోయించారు. నృత్యగీత వాద్య వినోదములతో ఉత్సవములు చేసుకున్నారు. గోకులములోని పశుగణమును పసుపు కుంకుమలతో అలంకరించి పూజించారు. వాడలోని గోపాలురందరూ చక్కని దుస్తులు ధరించారు. వెండి బంగారు నగలతో అలంకరించుకున్నారు. విలువైన కానుకలు తెచ్చి నందకిషోరునికి బహుకరించారు. ఆనాడు రేపల్లెలోని స్త్రీలందరికీ పండగే. చక్కగా అలంకరించుకొని వయ్యారములొలికిస్తూ అందరూ నందగోపురి ఇంటికి వచ్చారు. కానుకలు సమర్పించారు. ఆ పసివానికి నూనె రాసి తలంటి పోశారు. పసుపు పూశారు. హరిరక్ష అంటూ పారాని జలాలతో దృష్టి తీసి పారపోశారు. బాలుణ్ణి తొట్టెలో పెట్టారు. వచ్చిన యువతులందరూ పాటలు పాడారు. జోలపాట పాడి జోకొట్టి నిద్రపుచ్చారు. సమస్త లోకాధీశ్వరుడా బిడ్డడు. అన్ని లోకములను జోకొట్టి నిద్రపుచ్చి తాను మాత్రం నిద్ర లేకుండా ఉండే పుణ్యమూర్తి. గోపకాంతలు పాటలు పాడి జోకొట్టితే నిద్రపోయినట్టు కనులు మూశాడు. ఎట్టి పాట్లు ఎరగని విశ్వమూర్తికి ఈనాడు నందుని ఇంట పడియుండు పాట్లు కలిగాయి. ఎలాంటి కర్మలు అంటని పరబ్రహ్మమునకు ఈనాడి పశువుల కాపరి ఇంట జాతకర్మలు జరిగాయి. తల్లి చనుబాలు నెరగని మహామేటికి యశోదా స్తన్యపానం ప్రాప్తమయ్యింది. హాని వృద్ధుల నెరగని నిర్గుణునకు ఇక్కడ పొత్తిళ్లలో వృద్ధి పొందుట కలిగింది. ఎన్ని తపములు చేసినను పొందుటకు దుర్లభమైన పంట నేడు వ్రేపల్లెలోని గోపకుల వీధిలో అందరికీ దొరుకుతుంది. ఆ బాలుడు క్రీడించున్నప్పుడు బ్రహ్మలాగా, సంతోషముతో చూస్తున్నప్పుడు విష్ణువులాగా, రోషించినప్పుడు రుద్రినిలాగా, ఆనందంతో నున్నప్పుడు నిర్గుణ పరబ్రహ్మములాగా కనిపిస్తాడు. గోకులములో నందనందనుడు ప్రవేశించినది లగాయతు. ఆవులు అమితంగా పాలిస్తున్నాయి. పాడి పంటలు కొల్లలుగా వృద్ధి పొందుతున్నాయి. గోపకులందరూ సంతోషముతో పొంగుతున్నారు. నందగోపుడు సాలుకొకసారి కంసరాజునకు కప్పము చెల్లించాలి. రాజునకు చెల్లించవలసిన కప్పమును వివిధ రూపములలో ధనముగాను, ధాన్యముగాను, గోగణముగాను గోపకులందరి వద్ద నుండి వసూలు చేశాడు.
కానుకలను కూడా సమకూర్చి నందుడు మధురానగరం పోవటానికి ఆయత్తమవుతున్నాడు. కొందరు దృఢకాయులైన గోపకులను మందలకు రక్షకులుగా నియమించి కొంత పరివారమును వెంటబెట్టుకుని బండ్లు కట్టించి మధురానగరం బయలుదేరాడు. మధురానగరం చేరి నందుడు కంసుని దర్శించాడు. కప్పము కానుకలు చెల్లించి రాజును తృప్తిపరిచాడు. సెలవు తీసుకుని బయటకు వచ్చాడు. రోహిణీపతి అయిన వసుదేవుడు చెరసాల నుండి విడుదల చేయబడినట్లు విన్నాడు. ఆయనను ఒకసారి దర్శించాలనుకున్నాడు. వసుదేవుని భవనానికి వెళ్ళాడు. నందుని చూడడంతోనే ప్రేమతో ఎదురేగి కౌగులించుకున్నాడు వసుదేవుడు. ఆయనను ఉచితమగు ఆసనముపై కూర్చుండబెట్టాడు. వసుదేవుడు, మిత్రమా నంద, నిన్ను చూచి చాలా కాలమైనదోయి. రోహిణి బిడ్డడు కుశలమా అని అడిగాడు. నందుడు, అందరూ కుశలమే. ఈనాళ్లకు మా ఇంట ఒక మగపాప జన్మించాడు. మాకు వానితో ఒక క్రొత్త జీవితము ప్రారంభమైనది. వసుదేవుడు, అవునట, యశోదాదేవి చక్కని కుమారుని కన్నదని గర్గాచార్యులు చెప్పారు. చాలా సంతోషకరమైన వార్త. నంద, ఇన్నాళ్ళు నీవు సంతానము లేదనే చింతలో మునిగియుండేవాడవు. ఇప్పుడు నీ కొరత తీరినది. సంతానమును కనియుండియు సంతాన దుఃఖమును అనుభవిస్తున్న మాకు తెలియను నంద నీ విచారము. నీవు ధన్యుడవు. నీ నోములు పండినవి. నీ బిడ్డడు నీవు దీర్ఘాయుష్మంతులగునట్లు భగవంతుడు అనుగ్రహించుగాక అన్నాడు. వసుదేవ ప్రభు, నిన్ను చూచాను. నీ దర్శనం చేయడం వల్ల నాకు ఆనందం కలుగుతోంది. ఇప్పటికీ నీ కష్టములు గడిచి బయటపడ్డావు. నీ వంటి ప్రాణ స్నేహితుని మరల చూడగలిగిన భాగ్యం మాకందరికీ కలిగింది. కష్టాలనేవి శాశ్వతంగా ఒక చోట ఉండవు. నదీ ప్రవాహంలో కొట్టుకొని పోయే కర్రలు ఒక చోట ఉంటాయా? ప్రభు, మాకు కలిగినట్టే మీకు కూడా మంచి రోజులు ఇక తప్పక కలుగుతాయని విశ్వసిస్తున్నాను. నందుని మాటలకు వసుదేవుడు ఇలా అన్నాడు. నందా, మీ పశువులు సమృద్ధిగా పాలు ఇస్తున్నాయా? మీ ప్రాంతంలో పశువుల వ్యాధులు ఏమీ లేవు కదా? పశుగ్రాసము, నీరు సమృద్ధిగా లభ్యమవుతున్నాయా? అడవి జంతువుల బాధలు కలగడం లేదు కదా? దయార్ద్ర హృదయుడు నందుడు వసుదేవుడు ప్రదర్శించిన ప్రేమకు కదిలిపోయాడు. ప్రభు వసుదేవ, మేమందరము కుశలమే. మాకు అన్నీ బాగానే ఉన్నాయి. దేవకీదేవి కనిన సంతానాన్ని కంసరాజు ధ్వంసము చేయబట్టి గాని, లేకుంటే మీకేమిటి లోటు? 8వ బిడ్డ కంసునికి అందకుండా ఆకాశానికి ఎగిరిపోయిందట. అంతా ఆశ్చర్యముగానున్నది. ఈ విశ్వమంతా దైవాధీనమయ్యా. ఏ క్షణంలో ఏమి జరుగుతుందో ఎవరు చెప్పగలరు? నీ వంటి విజ్ఞులు ఆపదలకు దుఃఖించరు. సోదరా, నీవు ధైర్యము వహించు. నా బిడ్డని నీ బిడ్డగా భావించుకొనుము అన్నాడు. వసుదేవుడు, నందా, నీ మాటలకు ప్రేమకు చాలా సంతోషమైందయ్యా. రాజును చూచి కప్పం చెల్లించావు కదా, మమ్ములను చూచి మాకు ఆనందం కలిగించావు. నీవు వెంటనే బయలుదేరి గోకులము వెళ్ళిపో. ఇక్కడ కాలవిలంబన చెయ్యవద్దు. రాజ్యములో పరిస్థితులు బాగులేవు. కొందరు శిశుఘాతకులు బయలుదేరారు. మారువేషాలలో వచ్చి పసిబిడ్డలను పట్టి చంపుతున్నారు. నీవు నీ బిడ్డడి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నీవు లేని సమయంలో రేపల్లెలో కూడా ఏమైనా ఉత్పాతములు బయలుదేరవచ్చును. కంసుని భృతులు విజృంభిస్తున్నారు. రాజధానిలో కొందరు పిల్లలను పట్టి చంపారు. నీ బిడ్డను జాగ్రత్తగా చూసుకో. రాత్రింబవళ్ళు ఇంటి వద్ద కాపలా ఉంచు. వెంటనే వెళ్ళిపో, ఆలస్యము చెయ్యకు అని తొందర చేశాడు. వసుదేవుని వద్ద సెలవు తీసుకొని నందుడు తొందరగా బండ్ల మీద తిరిగి వెళ్ళిపోయాడు.